లోక కళ్యాణం, విశ్వశాంతి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండేందుకు శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్య యాగం నిర్వహిస్తున్నట్లు రామాయణ సుధానిధి ప్రవచన చక్రవర్తి డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, వేద పండితులు బ్రహ్మశ్రీ బులుసు అరుణ్ కుమార్ శర్మ పేర్కొన్నారు. కాకినాడలోని నర్సనగర్ శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్య యాగం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘశుద్ధ నవమి ఫిబ్రవరి 18 నుంచి మార్చి 3 వరకు శ్రీ నవగ్రహ నక్షత్ర సహిత సూర్య పంచాయతనం పూర్వక మహాశౌర్యయాగం నిర్వహిస్తామని అన్నారు. మాఘమాసంలో జపహోమం, పారాయణం, పూజా కళ్యాణంలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. యాగాన్ని కాకినాడ నర్సన్ నగర్లోని శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మరియు రూరల్ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతనాలు 5 ఉంటాయి. ఆదిత్యం, అమృతం, విష్ణువు, గణనాథం, మహేశ్వరం. లోకంలో ఎక్కువ శైవ పంచాయతనం అంటే శివ పంచాయతనాన్ని చూస్తారు, అలాగే విష్ణు పంచాయతనాన్ని చూస్తారు, గణేశ పంచాయతనాన్ని చూస్తారు, అలాగే అంబికా పంచాయతనాన్ని చూస్తారు. కానీ సౌర పంచాయతనం ఉండడం ఏదైతే ఉందో అది విరళంగా, అరుదుగా కనిపిస్తుంది. మనం మామూలుగా అన్నీ చూస్తాం, ఇప్పటి వరకు చూడనిది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఇటువంటి వారి కారణంగా చూడబడేది ఏదంటే సౌరయానం. అంచేత ఏ సూర్యునిలో సర్వదేవతలు దాగుంటారో, సర్వదేవతలకి నివాస స్థానంగా సూర్యుడు ఉంటాడో అటువంటి సూర్యుడిని ప్రధానంగా ఉద్దేశించి మధ్యలో ఉంచుకుని చుట్టూరా అంగదేవతల్ని పెట్టుకుని మహాసౌరయాగాన్ని చేస్తున్నారు వారు. దీంట్లో పాల్గొన్నట్లయితే ఆరోగ్యం భాస్కరాది క్షేత్ కాబట్టి ఆరోగ్యం లభిస్తుంది. ధియో యో నఃప్రచోదయాత్, ఆ కారణంగా బుద్ధి పెరుగుతుంది. ఈ రెండు సంపూర్ణంగా రావాలి అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి అమోఘమైనటువంటి మాఘమాసంలో ఇది జరుగుతుంది. మరింత విశేషం కలుగుతుంది. పాపాలు పోతాయి అనేది బాగా లోకంలో ప్రచారం ఉంది. పాపాలు పోవడం కాదు, శారీరకమైన ఆరోగ్యం, మానసికమైన బుద్ధి బలం, అంటే మానసికంగా ఉండే బలం, బుద్ధి బలం కూడా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమంలో ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని హృదయపూర్వకంగా అధిక సంఖ్యలో ఈ మహాశౌర్యయాగంలో పాల్గొని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఇందులో కార్యక్రమంలో ప్రతినిత్యము సూర్య నమస్కారములు, రుద్రాభిషేకములు, నవగ్రహ నక్షత్ర జపములు, ప్రతినిత్యం ప్రదోషకాల వేళలో వివిధ దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. 3వ తారీఖు మహాపూర్ణాహుతి, 11వ తారీఖు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. కావున పురప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని సూర్యనారాయణమూర్తి యొక్క తీర్థాన్ని స్వీకరించినట్లయితే అనారోగ్య బాధల నుండి బయటపడి ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలరు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయానికి విచ్చేసినట్లయితే ఈ సూర్యనారాయణమూర్తి యొక్క పూజలలో పాల్గొని ఆ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. ఇందులో ప్రముఖులు ఇక్కడ 40 డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి రాజారపు వెంకటలక్ష్మి, కృష్ణకుమార్ గారు, రాజారపు మహేష్ గారు, వెంకటలక్ష్మి గారి దంపతులు, సుంగర పావని, విద్యాసాగర్ గారు, ఇతరితర ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే కురసాల కన్నబాబు గారు, వీరందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. కాకినాడ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించగలరు.